వెల్కమ్ టు ట్రూవర్ 6 ఛానల్. నేను మీ కృష్ణ. మీరు కానీ ఎన్నికలలో విజిలేస్తే మడత ఎట్టేస్తారు. ఎన్నికలలో విజిలేస్తే మడత పెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఈ కథనాన్ని చివరి వరకు చూడండి. మీరు గనక విజిలేస్తే ఎలా మడత పెట్టేస్తారో తెలుసుకోండి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చేసింది. ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటికి అడ్డుకట్టు వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రజలను సైతం భాగస్వాములను చేస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా తయారు చేసిన సివిజిల్ అనే యాప్ ద్వారా మనం ఉల్లంఘనలను, అవినీతికి పాల్పడుతున్న అభ్యర్థులను ఆట పట్టించవచ్చు. అసలు ఈ సివిజిల్ యాప్ అంటే ఏంటిది? ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఈ సివిజిల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు. ఫోటో లేదా వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాలలో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాలలో సదర్ ఫిర్యాదుపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారు. దీనిని ప్రజలు ఎవరైనా వినియోగించవచ్చు. పార్టీలకు అతీతంగా ఎవరు అవినీతికి పాల్పడినా ఈ యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. ముందుగా గూగుల్ ప్లే స్టోర్లో కేంద్ర ఎన్నికల సంఘం వారి సివిజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఫోన్ నెంబర్ ద్వారా దానిలో రిజిస్టర్ చేసుకోవాలి. దానికి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే సివిజిల్ యాప్ సిద్ధమైనట్లే. దీని ద్వారా మీరు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి భిన్నంగా ఉన్న దేనిపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకాలు, ఉచిత హామీలు, బహుమతుల అందజేత, రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయటం, ఎన్నికల రోజు ఓటర్లను వాహనాలలో తరలించడం లాంటి ఉల్లంఘనలను ఫోటో లేదా వీడియో లేదా ఆడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. మీ యాప్ తెరవగానే దానిపై ఫోటో, వీడియో, ఆడియో అనే 3 ఆప్షన్లు ఉంటాయి. మీరు ఫోటో ద్వారా ఫిర్యాదు చేయాలనుకుంటే ఫోటో ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. మీ లొకేషన్ జియో ట్యాగ్ ద్వారా నమోదైపోతుంది. ఈ ఉల్లంఘనలకు సంబంధించిన ఫోటోను అప్లోడ్ చేయండి. ఏ రాష్ట్రం, ఏ నియోజకవర్గం తదితర వివరాలను నమోదు చేయాలి. సదర్ ఉల్లంఘనకు క్లుప్తంగా వివరించాలి. ఇది ఎన్నికల సంఘానికి చేరుతుంది. యాప్లో వివరాలు పొందుపరచగానే జిల్లా ఎన్నికల అధికారి 5 నిమిషాలలో దాన్ని ఫీల్డ్ యూనిట్కి పంపిస్తారు. వారు 15 నిమిషాలలో ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తారు. 30 నిమిషాల్లో వివరాలు సేకరిస్తారు. అనంతరం ఎన్నికల అధికారికి నివేదిస్తారు. ఆయన దానిపై 50 నిమిషాలలో చర్యలు తీసుకుంటారు. ఇలా 100 నిమిషాలలో సివిజిల్ యాప్లో చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారు. మీరు చేసిన ఫిర్యాదు స్టేటస్ కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంది. అభ్యర్థులు తాయిలాలు పంచి అక్రమాలకు పాల్పడి అధికార పీఠం ఎక్కాలనుకునే అరాచక రాజకీయ పార్టీలకు ఈ యాప్ ద్వారా చరమగీతం పాడండి. ఈరోజే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా ఎన్నికల ఉల్లంఘన కనిపిస్తే ఫిర్యాదు చేయండి. అక్రమాలకు అడ్డుకట్టు వేయండి. మీ పిల్లలు రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి. రాష్ట్ర రాజధానిని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సృజనాత్మకత ఉన్న నాయకులను ఎన్నుకోండి. అలాగే ఓటు వేయని మహాశైలరా, ప్లీజ్ ఓట్లు వేయండి. ఎందుకంటే మీ ఓట్లు రాష్ట్రాభివృద్ధికి దోహదపడతాయి. ఈ కథనం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.